ఇవాళ బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇక మోదీ సారథ్యంలో బీజేపీ అనుసరించబోయే విధానాలను వివరిస్తూ ఈ మేనిఫెస్టో రూపకల్పన జరగనుంది. మోదీ గ్యారంటీ 2047 కల్లా వికసిత భారత్ పేరుతో రూపొందిస్తున్నారు. ఇక బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 8:30 ప్రకటించనున్నారు. ఇక పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తో కలిసి ప్రధాని మోదీ ఈ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అవినీతిని నిర్మూలించేందుకు బీజేపీ మరిన్ని చట్టాలు చేస్తోందని ఈ మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న యువకులు, అలాగే మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను కూడా వివరించనున్నారు. రైతులకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వగా బీజేపీ ఈ విషయంలో ఏం ప్రకటిస్తుందన్న విషయంపైన ఆసక్తి నెలకొంది. అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంస్కృతిక అలాగే జాతీయవాద అంశాలను కూడా బీజేపీ మేనిఫెస్టోలో ప్రధానంగా చేర్చాలని తెలుస్తోంది. రామ జన్మభూమిలో రామ మందిరాన్ని నిర్మించి కోట్లాది హిందువుల కలను నెరవేర్చిన మోదీ భారతీయుల అస్తిత్వాన్ని, మనోభావాలను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటారని, బూటకపు లౌకికవాదం బీజేపీ ఎజెండా కాదని స్పష్టం చేయనున్నారు. హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైళ్లు, కారిడార్ల వంటి అనేక భారీ మౌలిక సదుపాయాలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు. 2019లో విడుదల చేసిన సంకల్ప పత్రాలు పేర్కొన్న హామీల్లో ఎన్ని అమలయ్యాయో బీజేపీ వివరించబోతోంది. ఇక జాతీయ భద్రతకు కూడా బీజేపీ కీలక ప్రాధాన్యం ఇవ్వబోతోంది. సరిహద్దుల్లో చెలగాటమాడితే మోదీ మౌనంగా ఉండారని, ఇక ధీటుగా సమాధానమిస్తారనే హెచ్చరికలను కూడా మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టో రూపకల్పనకు బీజేపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు 2 సార్లు సమావేశమైన కమిటీ పలు ప్రతిపాదనలపైన చర్చలు జరిపింది. సోషల్ మీడియా, ఇతర మార్గాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఇక నమో యాప్ ద్వారా ఇక 4 లక్షల సూచనలను కూడా బీజేపీ స్వీకరించింది.